హాయ్ ఫ్రెండ్స్, ఇది న్యూజిలాండ్. పసిఫిక్ ఓషన్కి దక్షిణ భాగాన మరియు ఆస్ట్రేలియా నుంచి దాదాపు 4000 కిలోమీటర్ల దూరంలో ఈ న్యూజిలాండ్ ఉంది. న్యూజిలాండ్ ప్రపంచంలోనే రెండవ అత్యంత ప్రశాంతత కలిగిన దేశం అవుతుంది. ఇండియా మరియు పాకిస్తాన్లో ఉండే ప్రజలకి కేవలం క్రికెట్ టీం పరంగానే న్యూజిలాండ్ గురించి తెలుసు. బ్రాండన్ మెక్కలం, రాస్ టైలర్, డానియల్ విటోరీ లాంటి క్రికెట్ ప్లేయర్ల వల్ల న్యూజిలాండ్ గురించి మనకి తెలుసు. కానీ ప్రపంచవ్యాప్తంగా న్యూజిలాండ్కి మంచి పేరుంది. పెద్ద పెద్ద పర్వతాలు, అందమైన సరస్సులు మరియు హై క్వాలిటీ ఆర్గానిక్ ఫుడ్ విషయంలో న్యూజిలాండ్కి మంచి పేరుంది. మోస్ట్ ఫేమస్ మూవీ అయిన లార్డ్స్ ఆఫ్ రింగ్స్ షూటింగ్ కూడా న్యూజిలాండ్లోనే జరిగింది. ఈ న్యూజిలాండ్ యొక్క వాతావరణం అచ్చం యూకే వాతావరణంలా ఉంటుంది. కొంచెం వేడి, లాంగ్ వింటర్స్ మరియు గుడ్ రెయిన్స్ అనేవి న్యూజిలాండ్ వాతావరణాన్ని స్పెషల్గా మారుస్తాయి. కానీ న్యూజిలాండ్ పాపులేషన్ యూకే పాపులేషన్లో 7% కూడా ఉండదు. ఒక్కసారి ఈ మ్యాప్ చూడండి. టోటల్ న్యూజిలాండ్లో 80% ఖాళీ భూభాగమే ఉంది. అది ఈ మ్యాప్లో చూస్తే మీకే అర్థమవుతుంది. ఆ భూభాగంలో ఏ ఒక్కరూ కూడా నివసించరు. న్యూజిలాండ్ యొక్క 70% పాపులేషన్ ఇక్కడ నార్త్లో నివసిస్తుంది. ఈ నార్త్లో కూడా 50% పాపులేషన్ ఈ ఆక్లాండ్ అనే నగరంలో నివసిస్తుంది. ఇంత మంచి వాతావరణం, అద్భుతమైన నేచర్, లో క్రైమ్ రేట్ మరియు హై స్టాండర్డ్స్ ఆఫ్ లివింగ్ ఉన్నప్పటికీ 80% న్యూజిలాండ్ ఎందుకు ఖాళీగా ఉంది? ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఈ విషయంపై మాట్లాడుకుందాం. అందుకని వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మరింకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. అన్నిటికంటే ముందు మనం వరల్డ్ మ్యాప్ని చూసినట్లయితే న్యూజిలాండ్ మిగతా ప్రపంచానికి చాలా దూరంగా ఉంది. ఒకవేళ మీరు కరాచీ ఆర్ ముంబైలో ఫ్లైట్ ఎక్కితే మొత్తం అరేబియన్ సీ అలాగే పసిఫిక్ ఓషన్ పైగా ట్రావెల్ చేస్తేనే న్యూజిలాండ్ని చేరుకోగలం. ఈ మొత్తం జర్నీకి దాదాపు 18 నుంచి 22 గంటల సమయం పడుతుంది. ఇప్పుడు అందరికీ ఇంకొక ప్రశ్న రైజ్ అవుతుంది. అదేంటంటే, ప్రపంచానికి ఇంత దూరంగా ఉన్న భూభాగానికి మనిషి ఎలా చేరుకున్నాడు? ఫ్రెండ్స్, ఈ ప్రశ్నకి చాలా వ్యూస్ ఉన్నాయి. న్యూజిలాండ్ అఫీషియల్ వెబ్సైట్ ప్రకారం ఈ రోజు నుంచి 1000 సంవత్సరాల ముందు, అంటే 1320 నుంచి 1350 మధ్యలో మ్యారీ ప్రజలు న్యూజిలాండ్ని డిస్కవర్ చేశారు. పసిఫిక్ ఓషన్లో ఉన్న పాలినేషియన్ ఐస్లాండ్లో నివసించే ప్రజలని మాయరీస్ అంటారు. కొన్ని అఫీషియల్ రీసెర్చ్ ప్రకారం 13వ శతాబ్దంలో ఈ మారియే సివిలైజేషన్ పాలినేషియన్ ఐస్లాండ్ అన్నిటినీ వదిలి న్యూజిలాండ్కి చేరుకుంది. ఇక్కడ ఇంకొక ప్రశ్న ఏంటంటే, ఈ మారియే సివిలైజేషన్ తమ సొంత ఐస్లాండ్స్ వదిలి న్యూజిలాండ్ ఎందుకు వచ్చారు? ఈ ప్రశ్నకు సమాధానం కోసం ఆర్టికల్స్లో వెతికితే ఏం తెలిసిందంటే, మారియస్ యొక్క హిస్టారికల్ రికార్డ్స్లో ఏదో తేడా కనిపించింది. మారియస్ ట్రెడిషన్స్ ప్రకారం న్యూజిలాండ్ 13వ శతాబ్దానికి 500 సంవత్సరాల ముందు, అంటే అరౌండ్ 750 ADలో కూపే అనే పేరుగల మొయిరీ డిస్కవర్ చేశాడు. ఫ్రెండ్స్, కూపే ఒక జాలరి. అతను బ్రతుకు తెరువు కోసం చేపలు పడుతూ ఉంటాడు. కానీ చేపలు పట్టడానికి వెళ్ళినప్పుడల్లా వీళ్ళకి ఒక్క చేప కూడా దొరికేది కాదు. ఎందుకంటే ఆ ఏరియాలో ఉండే ఆక్టోపస్లు చేపలనన్నిటినీ తినేసేవి. దాంతో వీళ్ళకి ఆహారం దొరకడం చాలా కష్టమైపోయింది. అలా వీళ్ళు చాలా సఫర్ అయ్యేవారు. అందుకని కూపే మరియు మిగతా కొందరు కలిసి నివాసానికి వీలుగా ఉండే ఇంకొక ఐస్లాండ్ని వెతికేందుకు సముద్రంలో ప్రయాణం కొనసాగించారు. కూపేతో పాటు 20 నుంచి 25 మంది ఈ ప్రయాణాన్ని మొదలుపెట్టారు. అలా కొన్ని రోజులు ప్రయాణించిన తర్వాత వీళ్ళకి పెద్ద పెద్ద కొండలు కలిగిన ఒక ఐలాండ్ కనిపించింది. ఆ ఐలాండే న్యూజిలాండ్. సీ ఫుడ్, గొర్రెల గుంపులు మరియు ఎన్నో పండ్లతో నిండి ఉన్న న్యూజిలాండ్ ఐలాండ్ ఈ జాలర్ల కంటపడింది. అప్పుడు ఈ ఐస్లాండ్లో ఒక్క మనిషి కూడా నివసించడం లేదు. కూపే మరియు తన ప్రజలకి ఈ ఐస్లాండ్ పర్ఫెక్ట్ ప్లేస్ అనిపించింది. కూపే తనతో కలిసి ప్రయాణించిన కొందరిని తిరిగి పొలినేషియన్ ఐస్లాండ్స్కి పంపించాడు. వీళ్లు వెళ్లి మిగతా ప్రజలను న్యూజిలాండ్కి తీసుకొచ్చారు. ఈ విధంగా మైరీ సివిలైజేషన్ పొలినైజేషన్ ఐస్లాండ్ నుంచి న్యూజిలాండ్కి షిఫ్ట్ అయ్యారు. అలా 17వ శతాబ్దం వరకు మొయిరే ప్రజలు న్యూజిలాండ్లో చాలా సంతోషంగా జీవించారు. ప్రపంచానికి దూరంగా ఉండడం వల్ల వీళ్ళకి ఎవరితోనూ శత్రుత్వం గానీ ప్రమాదం గానీ లేదు. కానీ అవన్నీ అతి తొందరలోనే మారిపోయాయి. ఆ సమయంలో వెస్ట్రన్ నేషన్స్ తమ సామ్రాజ్యాన్ని పెంచుకోవడానికి ప్రపంచమంతా వ్యాపిస్తున్నాయి. ఐస్లాండ్స్, కంట్రీస్ మరియు కాంటినెంట్స్ని డిస్కవర్ చేయడానికి ఎక్స్ప్లోరర్స్ని పంపించడం మొదలుపెట్టారు. ఈ విధంగా భూభాగాలని ఆక్రమించుకుని యూరోపియన్ కంట్రీస్ తమ పవర్ పెంచుకోవాలని చూస్తున్నాయి. ఇందులో భాగంగానే డచ్ ఎక్స్ప్లోరర్ అబిల్ టాస్మెన్ పసిఫిక్ ఓషన్కి దక్షిణ భాగంలో ఏదో ఒక కాంటినెంట్ని వెతికేందుకు ప్రయాణం మొదలుపెట్టాడు. ఎందుకంటే ఈ భూభాగంలో ఖచ్చితంగా ఏదో ఒక కాంటినెంట్ ఉంటుంది అని యూరోపియన్స్ బలంగా నమ్మారు. ఒకవేళ వాళ్ళు అనుకున్నది నిజమే అయితే అది వాళ్ళకి ఎంతగానో ఉపయోగకరం. 1642లో టాస్మెన్ న్యూజిలాండ్ని డిస్కవర్ చేశాడు. టాస్మెన్ న్యూజిలాండ్లో అడుగు పెట్టాలి అని చూసినప్పుడు మైరీ ప్రజలతో యుద్ధం చేయాల్సి వచ్చింది. మైరీలతో పోరాడలేక టాస్మెన్ అక్కడి నుంచి పారిపోయాడు.
1769లో జేమ్స్ కుక్ అనే ఆఫీసర్ కాంటినెంట్స్ ని వెతికే ప్రయత్నంలో న్యూజిలాండ్కి చేరుకున్నాడు. అప్పుడు కూడా జేమ్స్ ఆర్మీకి మైరీస్ ప్రజలకి భీకర యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో మైరీస్ చీఫ్ చనిపోయాడు. అప్పుడు కూడా జేమ్స్ వెనక్కి వెళ్లిపోక తప్పలేదు. కానీ ఈసారి న్యూజిలాండ్కి వచ్చే మార్గానికి డీటెయిల్ మ్యాప్ తయారు చేసుకున్నాడు. 18వ శతాబ్దంలో ఇదే మ్యాప్ సాయంతో యూరోపియన్స్ న్యూజిలాండ్కి రావడం మొదలుపెట్టారు. కానీ ఈసారి వీళ్ళు మొయిరిస్ ప్రజలతో చాలా తెలివిగా ప్రవర్తించారు. వాళ్ళకి వ్యాపార లాభాన్ని చూపించి బ్రిటిషర్స్ అక్కడ నావెల్ పోర్ట్ తయారు చేయడం మొదలుపెట్టారు. అలా 100 సంవత్సరాల్లో న్యూజిలాండ్ యొక్క టోటల్ కంట్రోల్ని బ్రిటిషర్స్ చేజిక్కించుకున్నారు. 1840లో బ్రిటిషర్స్ మరియు మొయిరీ ప్రజల మధ్య ఒక ట్రీటీ సైన్ జరిగింది. దాన్ని ద ట్రీటీ ఆఫ్ వెయిటేజ్ అంటారు. ఈ ట్రీటీ తర్వాత న్యూజిలాండ్ అఫీషియల్గా యూరోప్ అండ్ బ్రిటిష్ ఎంపైర్లో ఒక భాగంగా మారిపోయింది. ఆ సమయంలో మొయిరీ ప్రజలు పాపులేషన్ దాదాపు 2 లక్షలు ఉండేది. కానీ తర్వాత 100 సంవత్సరాల్లో ఈ సంఖ్య పెరగకుండా తగ్గి 40,000కి చేరుకుంది. ఇందుకు 2 ముఖ్య కారణాలున్నాయి. నిజానికి యూరోపియన్స్ న్యూజిలాండ్కి వచ్చినప్పుడు వాళ్లతో పాటు కొన్ని వ్యాధులను కూడా తీసుకొచ్చారు. ఆ రోజుల్లో అలాంటి వ్యాధులు యూరోప్లో చాలా కామన్గా ఉండేవి. కానీ మొయిరీలకి మాత్రం ఆ వ్యాధులు కొత్త. వాటికి సంబంధించిన ఇమ్యూనిటీ మొయిరీలలో డెవలప్ అవ్వలేదు. అందుకే యూరోపియన్ ఇమిగ్రేషన్ తర్వాత లోకల్ మొయిరీలు జబ్బున పడి చనిపోవడం మొదలుపెట్టారు. రెండవ కారణం ఏంటంటే 19వ శతాబ్దంలో న్యూజిలాండ్ చాలా వైలెంట్ ప్లేస్గా మారిపోయింది. ట్రీటీ ఆఫ్ వెయిటేజ్కి 5 సంవత్సరాల తర్వాత బ్రిటిషర్స్ మరియు మొయిరీల మధ్య యుద్ధం మొదలైంది. వచ్చే 40 సంవత్సరాల వరకు ఈ యుద్ధాలు కొనసాగాయి. ఈ యుద్ధాల వల్ల లోకల్ మొయిరీస్ చనిపోయారు. అలా చివరికి 1881లో ఈ యుద్ధాలు అన్నీ ఆగిపోయాయి. అప్పటికే మొయిరీల్లో ముఖ్యమైన వాళ్ళందరూ చనిపోయారు. దాంతో మొయిరీస్ మూమెంట్ పూర్తిగా క్రష్ అయిపోయింది. బ్రిటిషర్స్ మిగిలిన కొద్ది మంది లోకల్ మొయిరీలకి అవేర్నెస్ కలిగించి వాళ్ళ బిజినెస్లలో భాగం చేసుకున్నారు. ఎందుకంటే లోకల్ మొయిరీల సపోర్ట్ లేకపోతే అక్కడ ఏ డెవలప్మెంట్ చేయలేము అని బ్రిటిషర్స్కి బాగా తెలుసు. ఈ విధంగా న్యూజిలాండ్లో పీస్ అండ్ ప్రోగ్రెస్ జర్నీ మొదలైంది. అయినా కూడా న్యూజిలాండ్లో 80% భూభాగం ఖాళీగా ఎందుకుంది? న్యూజిలాండ్ పాపులేషన్ అంతా నార్థరన్ రీజియన్లో ఎందుకు నివసిస్తుంది? ఫ్రెండ్స్, న్యూజిలాండ్ యొక్క సౌత్రన్ రీజన్ ఎందుకు ఖాళీగా ఉందంటే ఈ మొత్తం ప్లేస్లో నివసించడం లేదా కన్స్ట్రక్షన్ చేయడం నెక్స్ట్ టు ఇంపాసిబుల్ అవుతుంది. న్యూజిలాండ్ సౌత్రన్ పార్ట్లో ఎక్కువ మౌంటైన్ రేంజెస్ ఉన్నాయి. ఎటు చూసినా ఎత్తైన పర్వతాలే కనిపిస్తాయి. నేల కూడా అన్ఈవెన్గా ఉంటుంది. అందువల్ల బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లైక్ రోడ్స్ లాంటివి కన్స్ట్రక్ట్ చేయడం కూడా చాలా కష్టం. పర్వతాలకు ఈస్టర్న్ సైడ్లో ఉన్న నేల చాలా ఇన్వర్టైల్గా ఉంటుంది. అందువల్ల అక్కడ ఇరిగేషన్ లాంటివి చేయడం కూడా సాధ్యం కాదు. అందుకే న్యూజిలాండ్ యొక్క మాక్సిమం పాపులేషన్ నార్థరన్ ఐస్లాండ్లో నివసిస్తుంది. పాపులేషన్ షార్టేజ్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసేందుకు వరల్డ్ వార్ II తర్వాత న్యూజిలాండ్ గవర్నమెంట్ ఇమిగ్రేషన్ పాలసీస్ని రిలాక్స్ చేసింది. వరల్డ్ వార్ IIకి ముందు న్యూజిలాండ్లో నాన్ వైట్ ప్రజలు రావడం నిషేధం. అందువల్ల 1950 వరకు న్యూజిలాండ్ పాపులేషన్ స్టేబుల్గా ఉండింది. కానీ ఈ రిస్ట్రిక్షన్ని తీసివేసిన తర్వాత చైనా, ఇండియా, ఫిలిప్పీన్స్ లాంటి దేశాల నుంచి ప్రజలు వచ్చి న్యూజిలాండ్లో నివసించడం మొదలుపెట్టారు. దాంతో న్యూజిలాండ్ పాపులేషన్ పెరగడం మొదలైంది. ఈరోజు న్యూజిలాండ్ యొక్క టోటల్ పాపులేషన్లో 27% బయట వాళ్లే ఉన్నారు. ఆక్లాండ్కి దగ్గరగా మెజారిటీ ఇమ్మిగ్రెంట్స్ నివసిస్తూ ఉంటారు. ఇందువల్లే ఈ రోజుల్లో ఆక్లాండ్ ప్రపంచంలోనే లీస్ట్ అఫోర్డబుల్ సిటీస్లో ఒకటిగా ఉంది. ఎందుకంటే ఇక్కడ ల్యాండ్ సప్లై తక్కువ, హౌసింగ్ డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రాబ్లంని సాల్వ్ చేసేందుకు న్యూజిలాండ్ గవర్నమెంట్ ప్రజలకు $8,000 డబ్బును ఇచ్చి ఆక్లాండ్ నుంచి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాకటోకి షిఫ్ట్ అవ్వమని కోరుకుంటుంది. ఫ్రెండ్స్, దీంట్లో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే న్యూజిలాండ్ యొక్క టోటల్ అగ్రికల్చర్ ఇండస్ట్రీ యానిమల్ మీట్ ఎక్స్పోర్ట్ మీద ఆధారపడి ఉంది. నార్థరన్ ఐస్లాండ్లో వర్షం ఎక్కువగా కురవడం వల్ల భూమి పచ్చగా ఉంటుంది. అందువల్ల ఇక్కడ గొర్రెలు మరియు ఆవుల పెంపకం ఎక్కువ. న్యూజిలాండ్ పాపులేషన్ దాదాపు 50 లక్షల వరకు ఉంటుంది. కానీ గొర్రెలు, ఆవుల పాపులేషన్ ఎంతో తెలుసా? దాదాపుగా 3 కోట్లు. అందువల్లే న్యూజిలాండ్ ప్రపంచంలోనే ఎక్కువగా మటన్ అండ్ షీప్ వూల్ని ఎక్స్పోర్ట్ చేస్తుంది. న్యూజిలాండ్ యొక్క 95% ఆఫ్ మీట్ బయట దేశాలకే ఎక్స్పోర్ట్ చేస్తారు. ఈ ఎక్స్పోర్ట్స్ వల్లనే 2019లో న్యూజిలాండ్ $46 బిలియన్ రెవెన్యూని జనరేట్ చేయగలిగింది. అంతేకాదు, న్యూజిలాండ్ ప్రపంచంలోనే 50వ అతిపెద్ద ఎకనామిక్ కంట్రీ అయింది. ఈ విధంగా న్యూజిలాండ్ కేవలం అగ్రికల్చర్ని బేస్ చేసుకుని అంత ఎక్కువ రెవెన్యూ జనరేట్ చేయగలుగుతుంది. అందుకే ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ లాంటి దేశాలు న్యూజిలాండ్ నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఎందుకంటే నిజానికి ఈ 3 దేశాలు కూడా అగ్రికల్చర్ కంట్రీస్. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.